గీతం కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిందని గీతం కళాశాల కరెస్పాండెంట్ మనీషా నాయర్ తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాలో అత్యుత్తమమైన ర్యాంకులను సాధించిందని తెలిపారు. ప్రధానంగా ఫలితాల్లో మెరుగైన ఫలితాలు దక్కినందుకు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, కళాశాల యాజమాన్యానికి, విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఆదరాభిమానులు లభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మరింత అద్భుతం ఫలితాలను సాధించేందుకు అందరి సహకారం అవసరమని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరూ ఇక్కడికి రావడానికి. పిలిచిన వెంటనే ప్రతిసారి ఎడ్యుకేషన్ సెక్టర్ అయితే ఉంది, ఏదైతే ఉంది, మీ అందరి కోఆపరేషన్ ప్రతి ఒక్కరికి అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. మా కాలేజ్ శ్రీ గీతం జూనియర్ కాలేజ్ అండి. ఆ కాలేజ్ కరెస్పాండెంట్ నా పేరు మనీషా నాయర్ అండ్ మా నాన్నగారు మణి నాయర్ అండ్ మా ప్రిన్సిపల్ మాధురి అండి. అండ్ ఈరోజు ఈ సక్సెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, 4 ఏళ్ల నుంచి మేము కాలేజ్ నిర్మించి 4 years అయింది. 4 yearsలో ప్రతిసారి డిస్ట్రిక్ట్ ర్యాంక్స్లో వచ్చాయి, స్టేట్ ర్యాంక్స్ రాలేదని చాలాసార్లు ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం చూసుకుంటే 4 ఏళ్ల నుంచి ఫీల్ అయినది ఒకే సంవత్సరంలో మా కాలేజ్లో స్టేట్ ర్యాంక్స్ 4 నా పిల్లలకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందుకోసమే ఈ సక్సెస్ మీట్ అనడం పెట్టడం జరిగింది. అండ్ 5 స్టేట్ ర్యాంకులు మాకే, 3rd స్టేట్ ర్యాంక్ మాకు రావడం, అండ్ డిస్టిక్ వైడ్గా ఆల్రౌండ్ 18 ర్యాంక్స్ నా స్టూడెంట్స్కే రావడం, అండ్ స్టేట్ టాప్ డిస్టిక్ 10 ర్యాంక్స్ నా పిల్లలకి 187 మంది పిల్లలకి మాకు రావడం అనేది చాలా సంతోషకరమైనది. అలానే ఏంటి ఫెయిల్యూర్లు లేరా, అంత టాపర్లేనా అనే ప్రశ్న లేకోకుండా ఫెయిల్యూర్స్ లిస్ట్ కూడా నేను గర్వంగా చెప్పుకుంటానండి. 600 మంది పిల్లల్లో గాను మా దాంట్లో ఉండేది 22 మంది పిల్లలు మాత్రమే ఫెయిల్ అయ్యారు. అది కూడా సింగిల్ పేపర్స్ ఫెయిల్ అయినటువంటి పిల్లలు. 99 ఖచ్చితంగా పాస్ పర్సెంటేజ్ మా శ్రీ గీతం కాలేజ్ నుంచి ఉంటుంది. అండ్ ప్రతి పిల్లలు కూడా హార్డ్ వర్క్ చేయకండి ఈ రోజు ఈ సక్సెస్ మీట్ అనేది జరిగేది కాదు. ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ పిల్లలందరికీ జరగాలనేది మా ముఖ్య ఉద్దేశం. సో మేము అన్ని ఈవెంట్లు చేస్తాము, పిల్లలందరినీ ఆటపాటతో పాటు ప్రతి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ ఈవెంట్లు చేస్తారు, అన్ని చేస్తారు. ర్యాంకులు వచ్చినప్పటికీ ఏమవుతుందో అనే ఒక భయం ఉంటుంది. ఈవెంట్స్తో పాటు ర్యాంకులు కూడా మేము ఇవ్వగలమని మరొకసారి ఈ రోజు మేము ప్రూవ్ చేసుకున్నాం. అండ్ ఈ ర్యాంక్స్ ఒక సక్సెస్ ఈ ఒక ఇయరే కాదు, ఈ సక్సెస్ అనేది ఒక అలవాటుగా మన శ్రీ గీతం జూనియర్ కాలేజ్ ప్రతి జిల్లాకి చూపిస్తుంది అని మరొకసారి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.